ఎప్పుడైనా ఈ సృష్టి చక్కగా సాగాలి అంటే త్రిగుణాలు ఒకే విధంగా ఉంటే ఎప్పుడూ ఈ సృష్టి జరగదు అని చెప్పారు. ఒక గుణం ఒక జీవిలో ఎక్కువగా ఉంటే ఇంకో గుణం ఆ జీవిలో తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మహాత్ములు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు సత్వగుణ ప్రధానంగా జీవిస్తారు. 3 గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి, కానీ ఒక గుణం మాత్రం అధికంగా ఉంటూ ఉంటుంది. దేవతలలో సంపూర్ణంగా సత్వగుణం ఉంటుంది, అందువల్లే వాళ్ళు దేవతలు అనబడ్డారు. మానవులలో సత్వగుణం కొంత ఎక్కువగా ఉండి రజోగుణం తమోగుణం తక్కువగా ఉంటే వాళ్ళని మహాత్ములు అంటాం. రజోగుణం విపరీతంగా ఉండి సత్వగుణం తమోగుణం తక్కువగా ఉంటే వాళ్ళని మనుష్యులు అంటాం. రజోగుణం అంటే నిరంతరం ఏదో ఒక ప్రేరణ మనకు కలుగుతూ ఉంటుంది. ఇది చూడాలి, అది చూడాలి, ఇది తినాలి, అది తినాలి, ఏదో ఒక కోరిక తీర్చుకోవాలనే తపన ఎవరిలో ఉంటుందో వాడిలో రజోగుణం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. తమోగుణం అంటే ఇప్పుడు ఏం పని చేస్తాం, మనకేం పని ఉంది, హాయిగా తిని పడుకుంటే చాలు కదా అని సతతం భావించే వాళ్ళు తమోగుణం ఎక్కువ ఉందని అర్థం. ఈ గుణాలు నిజానికి అందరిలో ఉంటాయి, కానీ ఏ గుణం పాలు ఎంత ఉందన్నది మనమే నిర్ణయం చేసుకోవాలి.